మా జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్, ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎక్కెక్కి ఆడవటం, గట్టి గట్టిగా నవ్వటం, ఏది పడితే అది చేయటం, అది కాదండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే బేసిక్గా ఏంది? మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవటం, మన ఎమోషన్స్ పైన మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండటం, అండ్ మన ఎమోషన్స్ లేదా మన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేవి పక్కన వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళ ఎమోషన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో వచ్చింది. సో మా జనరేషన్ కానీ, ఇప్పుడు రాబోయే ఈ జెన్జీ జనరేషన్ కానీ, మా మిలీనియం జనరేషన్ కానీ ఎక్కువగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో చాలా తక్కువ. మాకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువ నా దృష్టిలో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అసలు ఆలోచించడు. పక్కనోడు ఏం ఫీల్ అవుతాడు, పక్కనోడు ఎలా రియాక్ట్ అవుతాడు, పక్కనోడు ఎలా హర్ట్ అవుతాడు, వాడికి అసలు వాల్యూనే ఉండదు. ఆ పక్కనోడికి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్స్కి. నువ్వు ఓకే, వాడిని నేను బాగా హట్ చేస్తున్నాడంటే నువ్వు హట్ చేయించుకుంటా తిట్టించుకుంటా ఉండమని కాదు. అట్ సమ్హౌ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత నువ్వు ఒక మాటను, లేకపోతే వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో, అది బెటర్. ఇంకా దాన్ని నువ్వు పర్సనల్గా తీసేసుకొని ఏది పడితే అది చేసి అదో పెద్ద మహాభారత యుద్ధంలా చేసి ఈగో కాన్ఫ్లిక్ట్లు మాట. ఈగో ఓన్లీ మ్యాటర్స్. మా జనరేషన్లో, మా జెన్జీ జనరేషన్లో ఓన్లీ ఈగో మ్యాటర్స్ మాట. ఎంత ఈగోకి వెళ్ళిపోతాం అంటే చాలా పర్సనల్గా తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు దానివల్ల. ఫర్ ఎగ్జాంపుల్, అడాలసెన్స్ అనే సిరీస్ చూసే ఉంటారు, లేదా నో పార్కింగ్ అనుకుంటా, ఒక తమిళ్ ఫిలిం ఉంది హాట్స్టార్లో, ట్రై చేయండి. ఈగో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది అనమాట. ఇంత ఈగోకి వెళ్ళిపోతారు ఆ పీపుల్ అనేవాళ్ళు. ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇదివరకు ఓల్డ్ జనరేషన్స్లో ఇట్ సమ్హౌ బెటర్ కొంచెం. ఇప్పుడు వర్స్ట్ తయారవుతుంది అనమాట. వెరీ లైట్, ఒక హ్యూమన్ ఎమోషన్ అనేది వెరీ లైట్గా తీసుకుంటారు మా జనరేషన్ వాళ్ళు కానీ, మా జెన్జీ జనరేషన్ వాళ్ళు కానీ. ఎనీవే, అది మా ఈగో కాన్ఫ్లిక్ట్ మాట. ఏదైనా సరే మాకు ఈగో అనేది చాలా ఇంపార్టెంట్ గురు, అది సంగతి.